జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పంలో ఈసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుస్తారా గెలవరా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు జరిగినటువంటి చర్చ. ఇప్పుడు మొత్తం వ్యూహం మారింది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చాక అధికార పార్టీకి గట్టి సమాధానం చెప్పాలనేటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలనేటువంటి వ్యూహాన్ని పన్నారు. అందులో భాగంగానే కుప్పం నియోజకవర్గం పైన జరిగినటువంటి చర్చని ఒక ఎత్తుగడ ద్వారా పటాపంచలు చేసేటువంటి వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేయబోతోంది. ప్రస్తుతం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన వ్యూహాన్ని ముందు అమలు చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుప్పంలో ఒక స్పెషల్ క్యాంపెయిన్ని తెలుగుదేశం పార్టీ డ్రైవ్ చేయబోతోంది. జనసేన పార్టీ అలానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వ్యూహాత్మకంగా మరొక నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే 1,00,000 ఓట్ల మెజారిటీ సాధన దిశగా కుప్పాన్ని నడిపించాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అంటే దీనికి ఒక దిశానిర్దేశం చేశారు. 1,00,000 ఓట్ల మెజారిటీని ఏ విధంగా దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు. 3 రోజుల పర్యటనకి తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి పార్టీ సమన్వయ కమిటీని పూర్తిగా రద్దు చేశారు. ఆయన 31 మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. అంటే 1,00,000 ఓట్ల మెజారిటీ సాధన ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 1,00,000 ఓట్లు సాధించడం కాదు, మెజారిటీ 1,00,000 ఓట్లు దక్కేలాగా చూడాలి అనేది చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమన్వయ కమిటీని రద్దు చేసి 31 మందితో కొత్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ కమిటీలో స్థానికంగా కీలకమైనటువంటి నేతలందరినీ కూడా అందులో ఉండే విధంగా ఆల్రెడీ ఈ మధ్య గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి నాయకుడితో పాటు మరికొంతమందిని, దాదాపు 31 మందిని స్థానిక జిల్లాలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులందరినీ కూడా ఇందులో ఆయన భాగస్వామ్యం చేశారు. సో ఈ క్రమంలో 1,00,000 ఓట్లు దక్కించుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. 1,00,000 ఓట్లు ఏ విధంగా వస్తాయి ఒకసారి? సో 1,00,000 ఓట్లు మెజారిటీ దక్కించుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకి సాధ్యమవుతుందా లేదా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కుప్పంలో అసలు ఓటర్ల సంఖ్య ఎంత ఉంది, అందులో ఆయన పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశాలు, గతంలో వచ్చినటువంటి మెజారిటీలో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడు. ఇలా చూస్తే కనుక గత ఎన్నికలు అంటే 1989 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేత. ఒకసారి గత ఎన్నికల్లో చూస్తే 2014, 19 ఎన్నికల ఫలితాలను కనుక మనం ఒకసారి చూస్తే ఓవరాల్గా కుప్పంలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 1,64,000 ఉన్నటువంటి పరిస్థితి. అంటే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళ సంఖ్య 1,64,000 అయితే చంద్రబాబు నాయుడికి 67,000 ఓట్ల మెజారిటీ దక్కింది. ఆయన సాధించినటువంటి ఓట్లను విడివిడిగా చూస్తే కనుక 1,02,952 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి పోటీ చేశారు, 55,000 పైగా ఓట్లు దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి శ్రీనివాసులు పోటీ చేశారు, 2,700 చిల్లర ఓట్లు వచ్చినాయి. సో ఇది 2014 ముఖ చిత్రం. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి 2019 అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2019లో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు దక్కించుకున్నటువంటి మెజారిటీ సేమ్ 30,000కి పడిపోయినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో 30,000కి పడిపోయింది. అంతకు ముందర చూస్తే 47,000 దక్కించుకున్నారు. అయితే ఓవరాల్గా సాధించినటువంటి ఓట్లు మాత్రం 146 ఓట్లు ఉన్నాయి. అంటే అంతకు ముందర 102,000 ఓట్లు, ఒక 2,000 మాత్రం చంద్రబాబు నాయుడు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఈసారి పోటీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే కె చంద్రమౌళి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, 69,000 పైచిలకు ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నుంచి సురేష్ బాబు, అలానే జనసేన పార్టీ కూడా ఇక్కడ బరిలో దిగింది, వెంకటరమణ బరిలో దిగారు, బీజేపీ బరిలో దిగింది. ఇవన్నీ కూడా నామమాత్రపు ఓట్లు అయినా కానీ దాదాపు ఒక 5-6 వేల ఓట్లు మారినటువంటి పరిస్థితి. ఇక నన్ ఆఫ్ ద అబోవ్ కూడా 2,000కు పైగా నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ టర్నౌట్ను బట్టి చూస్తే కనుక సుమారుగా 1,80,000 ఓట్లు, 1,80,000 ఓట్ల వరకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈసారి ఎలక్షన్స్లో ఒక 10% యాడ్ అయినా కానీ దాదాపు 2,00,000 ఓట్ల వరకు కుప్పం నుంచి నమోదైనటువంటి ఓట్లు, అర్హత ఉన్నటువంటి ఓట్లు. అయితే పోలింగ్ శాతాన్ని బట్టి మిగతా అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి గత ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ శాతం అయితే 85% ఓటింగ్ జరిగింది. ఈసారి అంతకు మించిన ఓటింగ్ శాతం జరగాలి. అలానే
ఓట్ల మెజారిటీ విషయంలో మాత్రం 1,00,000 ఓట్లు దాటించాల్సినటువంటి అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అలానే అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి పుంజుకుంటుంది కాబట్టి 1,00,000 ఓట్ల మెజారిటీ సాధనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సంకేతాలని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ దిశలో మొదటి అడుగుగా 3 రోజుల పాటు కుప్పంలో మకాం వేయాలనేటువంటి ప్రణాళికని చాలా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు తరపున బృందం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఆయన నేరుగా బెంగళూరు వెళ్ళి గతంలో ఆందోళనలు చేసినటువంటి సందర్భంలో గాయపడినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని పరామర్శించడం, అలానే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఇళ్లలోనే బస చేయడం ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ 2-3 రోజుల పాటు ఆయన పూర్తిగా వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదేమైనా కానీ ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుస్తాడా, ఓడిపోతారా అనేటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడం కాదు, 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యం అనేటువంటి మాటని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సూటిగా చంద్రబాబు నాయుడు చెప్పబోతున్నారు.